హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ టెక్. జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందవచ్చు. అలాగే కాకుండా అనేక రకాల జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏపీ అండ్ తెలంగాణలో వచ్చే నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ యొక్క ఉద్యోగాల గురించి నేను చెప్తాను. సో ఇందులో భాగంగా పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ రెండు ఉద్యోగాలకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. సో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ యొక్క ఫస్ట్ వర్క్ ఏంటంటే, పోస్ట్ మ్యాన్ వర్క్ ఆల్రెడీ అందరికి తెలుసు. డోర్ టు డోర్ డెలివరీ చేయాలి. పోస్టల్ ఆర్టికల్స్ వచ్చినా, పోస్ట్ లెటర్స్ వచ్చినా అవి పోస్ట్ ఆఫీస్ నుంచి సేకరించి ఆ ఏరియాకు సబ్మిట్ చేయాలి, ఆ హౌస్కు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మెయిల్ గార్డ్ యొక్క డ్యూటీ వచ్చేసి సార్ట్ ద ప్లేసెస్ లెటర్స్ ఆఫ్ యువర్ రూట్. సో మన ఏరియా కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ పార్సెల్స్ని అన్నీ ఒక దగ్గరికి తీసుకోవాలి. తర్వాత డెలివరీ హోమ్స్ ఏవైతే ఉన్నాయో, డెలివరీ మెయిల్ టు ద హోమ్స్ అండ్ బిజినెసెస్ ఏ ప్లేస్కి అయితే అవి. సో ఒకవేళ రీడైరెక్ట్ అయినవి లేవా, రాంగ్ అడ్రస్ ఉన్నవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చేయాలి, మెయిల్ మన పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇచ్చేయాలి. అండ్ అంతేకాకుండా వాటికి సంబంధించిన రిజిస్టర్డ్ మెయిల్కి సంబంధించిన సిగ్నేచర్లను వాళ్ళు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వర్క్ అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి, సో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ రెండింటికి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ కాకుండా వేరే రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఏదైనా ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది వాళ్ళు ఎలిజిబులే అనమాట. ఓపెన్ 10th చేసిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి పాత నోటిఫికేషన్ ప్రకారం 18 years to 27 years ఏజ్ ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు ఇండియా యొక్క రూల్స్ ప్రకారం అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ వాళ్ళకి 3 years ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా టైం బట్టి రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అంటే, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ను 100 marksకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 100 marks ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని ఉంటుంది. పార్ట్ సిలో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో భాగంగా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అనాలిసిస్ అబిలిటీ అనే మూడింటిని కలిపి 25 మార్కులకి 25 క్వశ్చన్లు ఉంటాయి. ఇది నెక్స్ట్ పార్ట్ బిలో 25 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ సిలో భాగంగా 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఇంగ్లీష్కి 25 మార్కులు, తెలుగుకి 25 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి 120 నిమిషాలు ఎగ్జామ్ 120 నిమిషాలు ఎగ్జామ్ టైం ఉంటుంది. అంటే 1:20 టైం ఉంటుంది, 2 గంటల టైం ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి పార్ట్ ఏ, పార్ట్ బిలో మినిమం 10 marks వచ్చి ఉండాలి ఓసీ వాళ్ళకి, 8 marks ఎస్సీ, ఎస్టీ, 9 marks ఫర్ ఓబీసీకి. పార్ట్ సిలో రెండిట్లో కలిపి 10 మార్కులు ఉండాలి ఓసీకి, 8 మార్కులు ఎస్సీ, ఎస్టీకి, 9 మార్కులు ఓబీసీ వాళ్ళకు ఉండాలి. 40 marks మినిమం ఓవరాల్గా చూసుకుంటే 40 marks ఓసీకి, 33 marks ఎస్సీ, ఎస్టీకి, 37 marks ఓబీసీ వాళ్ళకు ఉండడం జరగాలి. అదేవిధంగా పైన కండిషన్లు కూడా అంటే ఇప్పుడు పైన చెప్పినవి కూడా ఉండాలన్న ఆ విధంగాతో పాటు ఉండాలి. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ఫ్రీ. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్కి 100 rupees ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ 400 ఉంటుంది. ఎవరికి 400 ఉంటుందంటే, ఎవరైతే ఓసీ, బీసీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి 400 ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి 400 ఫీజు ఉండదు. జస్ట్ 100 rupees ఫీజు మాత్రమే, ఎగ్జామినేషన్ ఫీ మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉండదు. ఎవరికి ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్లు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. నెక్స్ట్ పే స్కేల్ వచ్చి 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. 2,000 గ్రేడ్ పే ఉంటుంది. అంతేకాకుండా అడ్మిషనబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాలరీ ప్రకారం చూసుకుంటే 18 నుంచి 20,000 శాలరీ స్టార్టింగే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తుంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. అంతేకాకుండా అనేక రకాల ఉద్యోగాల గురించి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. సో రానున్న మళ్ళీ ఒకసారి ఏపీ పోస్టల్ జాబ్స్ రానున్నాయి. సో దాని కొరకు మీరు ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చినట్లయితే ఒక షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.